ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఇప్పుడు printf ని ఉపయోగించి కొన్ని ప్రోగ్రామ్స్ ని రాద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ విల్ ప్రింట్ యువర్ మెయిలింగ్ అడ్రస్ ఇన్ ద ఫాలోయింగ్ ఫామ్. ఈ విధంగా అనమాట. ఫస్ట్ లైన్ లో నేమ్ ఉండాలి, సెకండ్ లైన్ లో డోర్ నెంబర్, స్ట్రీట్ ఉండాలి, థర్డ్ లైన్ లో మన యొక్క సిటీ పిన్ కోడ్ ఉండాలి అనమాట. అంతే సింపుల్ గా 3 డిఫరెంట్ లైన్ లో మనకి అవుట్పుట్ అనేది రావాలన్నమాట. ఓకే, సింపుల్ గా ఏం చేద్దాం అనుకోనంటే కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది కదా, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తాను అనుకుంటే ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. అందుకోసం ఏం చేస్తాను, ఫైలు, న్యూ ప్రాజెక్ట్ అంటాను. సో ప్రాజెక్ట్ అయిన తర్వాత ఒక ఎంటీ ప్రాజెక్ట్ తీసుకుంటాను. ఇక్కడ గో మీద ప్రెస్ చేస్తాను, నెక్స్ట్ మీద ప్రెస్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తాను అనుకోనంటే ఎక్సర్సైజ్ 1 అనమాట. ఇది మన యొక్క ఫస్ట్ ఎక్సర్సైజ్ కాబట్టి. ఓకే, తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫినిష్ కొట్టేద్దాం. ఓకే, సో ఫినిష్ కొట్టేసిన తర్వాత ఈ యొక్క ఎక్సర్సైజ్లో మన యొక్క ఫైల్ని యాడ్ చేద్దాం. ఓకే, ఏమని చేద్దాం అనుకోనంటే ఇక్కడ మనకు ఉంది కదా, సింపుల్గా దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసి ఫైల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఫైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సి సోర్స్ గో. ఓకే, ఇక్కడ నెక్స్ట్. సో నెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సి సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటే సింపుల్గా మన యొక్క ఫైల్ యొక్క ఫుల్ పాత్ ఇవ్వాలన్నమాట. ఓకే, దీని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన యొక్క ఫైల్ నేమ్ రాయాలి. ఏంటని సింపుల్గా ప్రింట్ఎఫ్ ప్రోగ్రామ్స్ అని ఇచ్చేద్దాం అనమాట. .c అని ఇద్దాం. ఏదైనా ఇచ్చుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ప్రింట్ఎఫ్ని ఉపయోగించి మనం ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాం కాబట్టి ప్రింట్ఎఫ్ ప్రోగ్రామ్స్ అని ఇచ్చేసాను అనమాట. అంతే. ఓకే, ఇక్కడ ఆల్రెడీ సేవ్ ఎస్ టైప్ అనేది సి ఫైల్స్ అని వచ్చింది కాబట్టి పర్వాలేదు. జస్ట్ సింపుల్గా సేవ్ అని క్లిక్ చేస్తారనమాట. సో సేవ్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఫుల్ పాత్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు సింపుల్గా వీటిని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 2 ఫోల్డర్లు క్రియేట్ అవుతాయి. దాని గురించి మీకు ఇప్పుడు అవసరం లేదు. ఫినిష్ అని కొట్టేస్తాను అనమాట. ఓకే, సో ఫినిష్ అని కొట్టేసిన వెంటనే ఇక్కడ మీరు చూసుకుంటే సోర్సెస్లో printf programs.c అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసేద్దాం. ఓకే, సింపుల్గా ఏం చేస్తాను, ఇంట్ మెయిన్ అని రాస్తాను అనమాట. సో మెయిన్ అని రాసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దాం, సింపుల్గా printf ఫస్ట్ దాంట్లో మనకి ఏం కావాలి, నేమ్ కావాలి, సెకండ్ లైన్లో డోర్ నెంబర్, స్ట్రీట్ కావాలి, థర్డ్ దాంట్లో సిటీ పిన్ కోడ్ కావాలి. ఓకే, ఫస్ట్ దాంట్లో నేమ్ ఇచ్చేద్దాం, సురేష్ అని ఇచ్చేస్తాను. నెక్స్ట్ లైన్లో మనకు కావాలి. సో నెక్స్ట్ లైన్లో కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళు అని చెప్పడానికి /n అనమాట. ఇది న్యూ లైన్ సీక్వెన్స్ అనమాట. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా ఎస్కేప్ సీక్వెన్సెస్. ఓకే, ఇప్పుడు కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. అక్కడ నెక్స్ట్ మనం ఏదైతే ఇస్తామో అది ప్రింట్ చేస్తుంది అనమాట. సో ప్రింట్ఎఫ్ నెక్స్ట్ మనకి ఏం కావాలి, సిటీ పిన్ కోడ్, డోర్ నెంబర్, స్ట్రీట్ కావాలి. సో డోర్ నెంబర్ ఏమని ఇద్దాం, డోర్ నెంబర్ 100 అని ఇస్తాను అనమాట. ఓకే, తర్వాత కామా పెట్టేసి ఏమని రాయాలి, స్ట్రీట్. సో గోరు స్ట్రీట్ అని ఇచ్చేస్తాను అనమాట. సింపుల్గా సెమీకోలన్ పెడతాను. తర్వాత ఇక్కడ మళ్ళీ ఎస్కేప్ సీక్వెన్స్ న్యూ లైన్ క్యారెక్టర్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ప్రింట్ఎఫ్ లాస్ట్కి ఏంటి, సిటీ పిన్ కోడ్. సిటీ వచ్చేసి పలాస అని ఇచ్చేస్తాను. ఓకే, పలాస అని ఇచ్చేస్తాను. పిన్ కోడ్ వచ్చేసి 532221 అని ఇచ్చేస్తాను అనమాట. సింపుల్. ఓకే, ఫైనల్గా రిటర్న్ 0 అని రాసి సెమీకోలన్ పెట్టేస్తాను. అండ్ అదేవిధంగా ప్రింట్ఎఫ్ను ఉపయోగించాను కాబట్టి ఏం చేస్తాను, టాప్లో #include అనేటువంటి డైరెక్టరీ మెన్షన్ చేస్తాను అనమాట. stdio.h. సింపుల్. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, చూసారా అవుట్పుట్ అనేది మనకు వచ్చేస్తుంది. చూడండి, సురేష్ వచ్చింది, డోర్ నెంబర్ వచ్చింది, పలాస వచ్చింది. అంతే, అవుట్పుట్ అనేది మనకు వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే ఎంటర్ ప్రెస్ చేసేద్దాం. ఓకే, ఈ యొక్క అవస్థ అన్ఇన్స్టాల్ చేసేయాలి, ప్రతిసారి ఓపెన్ అయిపోతుంది. ఓకే, సెకండ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం రాసినటువంటి ప్రోగ్రామ్ని మోడిఫై చేయాలంట. మోడిఫై ద అబవ్ ప్రోగ్రామ్ టు ప్రొవైడ్ బార్డర్ లైన్స్ టు ద అడ్రస్. ఇది బాగుంది. మనం ఇప్పటి వరకు ఏదైతే అడ్రస్ ఇచ్చామో దానికి బార్డర్ లైన్స్ కావాలంట. వెరీ నైస్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం దీన్ని ట్రై చేద్దాం. ఓకే, బార్డర్స్ ఏ విధంగా పెట్టాలి అన్నది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫస్ట్ బార్డర్ ఎక్కడ రావాలి అనేది చూద్దాం. ఎక్కడ రావాలి, దీని పైన రావాలి. అంటే ఫస్ట్ ఒక లైన్ ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట. ఓకే, ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడ ఓకే నా యొక్క నేమ్కి ముందు ఏం చేస్తాను అనుకోనంటే ఒక ప్రింట్ఎఫ్ ఇచ్చేసి డబుల్ కొటేషన్స్ ఓపెన్ చేసేసి ఒక లైన్ ఇచ్చేస్తాను. ఓకే, ఇలా ఇచ్చేస్తాను. ఓకే, ఇది ఒక లైన్ అంతే కదా, ఇలా ఒక లైన్ అయితే ప్రింట్ అయ్యింది. ఓకే, సో లైన్ ప్రింట్ అయిన వెంటనే ఏమవ్వాలి, నెక్స్ట్ లైన్లో మన యొక్క
నేమ్ రావాలి అంతే కదా. సో అందుకోసం ఏం చేస్తున్నానంటే న్యూ లైన్ క్యారెక్టర్ ఇస్తాను. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి అసలు ఏ విధంగా ఉంది అని చెక్ చేద్దాం. ఓకే, ఏదో ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇక్కడ మనం సెమీకోలన్ పెట్టలేదన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు ఏమైంది, పైన లైన్స్ వచ్చాయి, ఆ తర్వాత మన యొక్క నేమ్ అనేది వచ్చింది అనమాట. కానీ ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ యొక్క సురేష్కి ముందు ఒక లైన్ కావాలి, ఈ యొక్క డోర్కి ముందు లైన్ కావాలి, ఈ యొక్క పలాసాకి ముందు కూడా ఒక లైన్ కావాలి, అంతే కదా. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క అవుట్పుట్లో చూసారా, దీనికి ముందు మనకి లైన్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం సింపుల్గా ఏం చేయొచ్చు అనుకోనంటే, ఓకే ఈ యొక్క అవాస్తాని ఫస్ట్ క్లోజ్ చేసి పడేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోండి, సింపుల్గా మన యొక్క ముందు ప్రోగ్రామ్ని జస్ట్ ఎంటర్ కొడుతున్నాను, ఇది ఎగ్జిట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే, సురేష్కి ముందు మనకి ఏం కావాలి, ఈ విధంగా ఒక లైన్ కావాలి. ఓకే, ఈ విధంగా లైన్ ఇచ్చుకోవచ్చు. అక్కడ మనకి 2 ఇచ్చాడు కాబట్టి 2 ఇచ్చేస్తున్నాను. 2 ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను అనుకోనంటే, కొంచెం ఇలా స్పేస్ ఇస్తాను. స్పేస్ ఇచ్చిన తర్వాత సురేష్కి చివరిలో ఏం చేస్తాను అనుకోనంటే, ఈ విధంగా ఇంకొక 2 లైన్లు ఇచ్చేస్తాను అనమాట. ఓకే, ఆ తర్వాత ఇది కొత్త లైన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత ఈ డోర్కి ముందు కూడా ఏం చేస్తాను అనుకోనంటే 2 లైన్లు ఇలా ఇస్తాను, జస్ట్ కొన్ని స్పేసెస్ ఇచ్చేస్తాను. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తాను అనుకోనంటే, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ చివరిలో నేనేమి ఇవ్వచ్చు అనుకుంటే, గోరు స్ట్రీట్ పక్కన జస్ట్ ఈ విధంగా 2 పైప్ లైన్ సింబల్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. వీటిని పైప్ లైన్ సింబల్స్ అంటారు. ఓకే, ఆ తర్వాత కొత్త లైన్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకొక 2 పైప్ లైన్ సింబల్ ఇస్తాను, జస్ట్ కొంత స్పేస్ ఇస్తాను, ఈ చివర జస్ట్ ఈ విధంగా ఇలా ఇస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రన్ చేశాను అనుకోండి, అవుట్పుట్ మనకి కనిపిస్తుంది అనమాట. చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, బాగానే ఉంది, పైన లైన్స్ వచ్చాయి. ఓకే, కింద లైన్ మనం ఇవ్వలేదు కదా. ఓకే, కింద ఇంకొక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇచ్చేద్దాం. సో ఇంకొక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే కొత్త లైన్లో కావాలి కాబట్టి న్యూ లైన్ ఎస్కేప్ సీక్వెన్స్ ఇచ్చాను అనమాట. సో కింద ఏం చేస్తాను అనుకోనంటే, మళ్ళీ ఈ విధంగా ఒక లైన్ ఇచ్చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ముందు క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, చూసారా తప్పులు చేస్తున్నాం మెల్లమెల్లగా. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని అవుట్పుట్ చూద్దాం. ఓకే, కింద లైన్ వచ్చింది, ఈ పక్కన లైన్ వచ్చింది, పైన లైన్ కూడా బాగుంది. కానీ ఈ చివరి ఏం జరిగింది అనుకోనంటే, ఈ యొక్క సెకండ్ది పెద్ద టెక్స్ట్ కదా, అందుకోసం ఇది చివరికి వెళ్ళిపోయింది అనమాట. సో కాబట్టి సింపుల్గా మనం ఏం చేద్దాం అనుకోండి, ఇవన్నీ ఒకే ఆర్డర్లో పెట్టేద్దాం. ఓకే, సో ఇది ఈ చివరి వరకు పట్టుకొని వెళ్ళిపోదాం. ఓకే, చివరి వరకు పట్టుకొని వెళ్ళిపోదాం. అండ్ ఇది కూడా ఏం చేద్దాం అనుకోనంటే, స్పేసెస్ ఇచ్చేసి ఇక్కడ వరకు తెచ్చేద్దాం. అండ్ అది కూడా ఇది మనం ఏం చేద్దాం అనుకోనంటే, స్పేసెస్ ఇచ్చేసి ఇక్కడ వరకు తెచ్చేద్దాం. ఇక్కడ కూడా లైన్స్ ఇచ్చేద్దాం. సింపుల్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఇది పాతది, జస్ట్ అది క్లోజ్ చేశాను. ఏదో ఒక కీ ఎంటర్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, చూడండి సింపుల్ అనమాట. ఓకే, మన యొక్క సెకండ్ ప్రోగ్రామ్ అయిపోయింది అనమాట. మనం ఏదైతే అడ్రస్ ఉందో దాని చుట్టూరు బార్డర్ అయితే ఇచ్చేసాం అనమాట. సింపుల్. థర్డ్ది, రైట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ 1 ప్రింట్ స్టేట్మెంట్ టు ప్రింట్ ద ప్యాటర్న్ ఆఫ్ యాస్ట్రిక్స్. వీటిని స్టార్స్ అంటాం కదా మనం, వీటిని ప్రోగ్రామింగ్లో యాస్ట్రిక్స్ అంటారనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనిని ఒకే ఒక్క ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని ఉపయోగించి రాయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఈ యొక్క పాత ప్రోగ్రామ్ ఉంది కదా, సో ఈ యొక్క పాత ప్రోగ్రామ్ని జస్ట్ ఒక్కసారి కామెంట్లో పెట్టేద్దాం. ఓకే, మల్టీలైన్ కామెంట్ అనమాట. ఇది మనం అంతకుముందు నేర్చుకున్నాం కదా, మల్టీలైన్ కామెంట్. సో ఇప్పుడు కంపైలర్ దీన్ని చూస్తుంది, పక్కకు తోసేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని ఉపయోగించి ఈ విధమైనటువంటి ప్యాటర్న్ని తేవాలి. సో ఏ విధంగా చేయొచ్చు, ఫస్ట్ ఒక స్టార్ని ప్రింట్ చేయాలి. ఓకే, ఒక స్టార్ అయితే ప్రింట్ అయిపోయింది. తరువాత కొత్త లైన్లో 2 స్టార్లు కావాలి. సో కొత్త లైన్ ఏ విధంగా మనకు వస్తుంది, న్యూ లైన్ సీక్వెన్స్. ఓకే, న్యూ లైన్ ఎస్కేప్ సీక్వెన్స్ ఇచ్చాను. సో ఇప్పుడు కొత్త లైన్కి వచ్చింది. ఇక్కడ మనకి ఎన్ని కావాలి, 2 స్టార్లు కావాలి. ఒక స్టారు, కొంచెం స్పేస్ ఇచ్చేసి ఇంకొక స్టారు. సో ఇప్పుడు రెండో లైన్లో 2 స్టార్లు వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త లైన్కి వెళ్ళడానికి కోసం న్యూ లైన్ క్యారెక్టర్ ఇచ్చాను. మూడో లైన్లో మనకి ఎన్ని కావాలి, 3 క్యారెక్టర్లు కావాలి. సో 1 స్పేస్ 2 స్పేస్ 3 అయిపోయింది. తరువాత 4వ లైన్కి వెళ్ళడానికి కోసం న్యూ లైన్ ఇస్తానమాట. అక్కడ నాకు ఎన్ని స్టార్లు కావాలి, 4. 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4. సింపుల్. ఏం చేస్తాను, సెమీకోలన్తో క్లోజ్ చేస్తాను అనమాట. ఇంతకుముందు ప్రోగ్రామ్ నాకు ఉంది కదా, జస్ట్ ఏదో ఒక కీ ఎంటర్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి ప్రోగ్రామ్ని రన్ చేసేద్దాం. ఓకే, చూడండి సింపుల్ అనమాట. చూడండి ఫస్ట్ 2, తర్వాత 3, తర్వాత 4 అనమాట. అంతే.
జస్ట్ మనం బుర్ర ఉపయోగిస్తే చాలు అనమాట, ప్రోగ్రామ్తో ఆడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. తర్వాత ఏదో చూద్దాం. ఓకే, తర్వాత ఏంటి, ఇది బాగుంది. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ విల్ ప్రింట్ ద ఫాలోయింగ్ ఫిగర్ యూజింగ్ సూటబుల్ క్యారెక్టర్స్. ఈ యొక్క ఫిగర్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇప్పుడు మనం ప్రింట్ చేయాలంట. ఓకే, సింపుల్. ఓకే, ఏమీ లేదు. ఇప్పుడు మనం జస్ట్ దీన్ని సింగిల్ లైన్ కామెంట్లో పెట్టేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఇది ప్రింట్ అవ్వదు అనమాట. ఫస్ట్ మనకి ఎలా కావాలి, పైన కొన్ని లైన్స్ కావాలి. ఆ తర్వాత చూసారా మధ్యలో మనకి గ్యాప్ ఉంది. సో గ్యాప్ ఇచ్చేద్దాం. సో గ్యాప్ ఇచ్చేసి ఇంకొక లైన్. ఆ తర్వాత ఏం చేయొచ్చు అనుకుంటే ఇంకొక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఈ విధంగా గ్యాప్ ఇచ్చేసి ట్రై చేద్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రింట్ఎఫ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారనుకుంటే మీ ఓన్గా ఫస్ట్ ట్రై చేయండి. మీ ఓన్గా ట్రై చేసిన తర్వాత నేను ఎలా చేశానో ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఫస్ట్ ఏం కావాలి, కొన్ని లైన్స్ కావాలి. కొన్ని లైన్స్ ఇచ్చేసాను. కొన్ని లైన్స్ ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ స్పేస్ ఇవ్వచ్చు. ఓకే, ఈ విధంగా స్పేస్ ఇవ్వచ్చు. ఈ విధంగా స్పేస్ ఇచ్చేసి ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి నాకు ఇక్కడ స్పేస్ వచ్చేసింది, అదొకటి బాగానే ఉంది. సెమీకోలన్ పెట్టేశాను. కొత్త లైన్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఓకే, కొత్త లైన్లోకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ కొత్త లైన్లో నాకు ఏం కావాలి, ఒక బార్. ఓకే, ఒక బార్ అనేది ఇలా పెట్టాను అనమాట, బాగానే ఉంది. తర్వాత కొంచెం స్పేస్ వచ్చేసి ఇక్కడ ఒక బార్ పెట్టాను అనమాట. ఓకే, సింపుల్గా ఇక్కడ ఒక బార్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక బార్ పెట్టేశాను, అది కూడా బాగానే ఉంది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇక్కడ ఉంది కదా, సో ఈ యొక్క గ్యాప్ ఇవ్వచ్చు. ఈ గ్యాప్ ఇచ్చేసి ఇది కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం ఇస్తాను, స్పేస్ ఇచ్చాను, ఇక్కడ ఎలా ఇచ్చాను, కొంచెం గ్యాప్ ఇచ్చాను. గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక పైప్ సింబల్ ఇచ్చాను, మళ్ళీ కొత్త లైన్కి వచ్చాను అనమాట. ఓకే, కొత్త లైన్కి వచ్చిన తర్వాత ఏం చేస్తాను అంటే ఇక్కడ సెమీకోలన్ పెట్టేస్తాను, మళ్ళీ ప్రింట్ఎఫ్ ఇస్తాను. ఆ తర్వాత ఇంకొక పైప్ సింబల్ ఉంది. తర్వాత ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇంకొక పైప్ సింబల్ ఇక్కడ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏంటి అనుకోనంటే గ్రేటర్ దెన్ సింబల్స్ ఉన్నాయి. ఓకే, 2 గ్రేటర్ దెన్ సింబల్ పెట్టాను. ఆ తర్వాత ఈ విధంగా కొన్ని లైన్స్ పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేస్తాను అనమాట. ఓకే, ఇది చివరిలో క్లోజ్ చేద్దాం, కొంచెం బాగుంటుంది. ఓకే, ఆ తర్వాత ఒక పైప్ లైన్ సింబల్ ఉంది. ఆ తర్వాత కొంచెం స్పేస్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఒక పైప్ లైన్ సింబల్, మళ్ళీ కొత్త లైన్ కోసం కొత్త లైన్. ఆ తర్వాత ఇంకొకటి ఏం చేస్తాము, సింపుల్గా ఇంకొక పైప్ లైన్ సింబల్ కూడా ఇద్దాం. ఓకే, చూడడానికి బాగుంటుంది. ఇంకొక పైప్ లైన్ సింబల్ ఇచ్చాను, సింపుల్గా స్పేసెస్ ఇచ్చేస్తాను. ఓకే, స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ఒక పైప్ లైన్ సింబల్ ఇద్దాం, ఇక్కడ స్పేసెస్ ఇద్దాం, ఇక్కడ ఒక పైప్ లైన్ సింబల్ ఇద్దాం. కొత్త లైన్లోకి రావాలి కాబట్టి కొత్త లైన్ ఇస్తాను. ఆ తర్వాత ఏం చేస్తాను అనుకోనంటే దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే, సింపుల్గా దీన్ని క్లోజ్ చేసి పెడేద్దాం. ఓకే, క్లోజ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఒక స్పేస్. ఓకే, సారీ, దీని ముందు ఒక స్పేస్ ఇవ్వాలి కదా. ఓకే, ఇక్కడ వరకు వచ్చిన తరువాత ఇక్కడ నుండి స్పేసెస్ ఇచ్చేద్దాం. స్పేసెస్ ఇచ్చేసిన తర్వాత క్లోజ్ చేసేద్దాం. ఒక్కసారి అవుట్పుట్ని చెక్ చేద్దాం ఎలా వచ్చింది అనేది. సరే, సింపుల్. ఏమీ లేదు, జస్ట్ మనం ఆలోచించి చేసేయడం అనమాట. అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎలా చేయొచ్చు, ఇంకా ఏ విధంగా చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మీరు బ్యాక్వర్డ్ స్లాష్ అంటే న్యూ లైన్ క్యారెక్టర్స్ కాకుండా డైరెక్ట్గా డిఫరెంట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఎవరి లాజిక్ వాళ్ళది అంతే. ఓకే, ఇప్పుడు సింపుల్గా దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. ఫైన్. ఇప్పుడు తర్వాత ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు అవుట్పుట్ ద ఫాలోయింగ్ మల్టిప్లికేషన్ టేబుల్. ఇక్కడ మీరు చూసారా, సింపుల్గా ఈ యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ని ప్రింట్ చేయాలన్నమాట. అంతే, ఏమీ లేదు. ఇక్కడ ఏవైతే ఉందో దాన్ని ప్రింట్ చేసేయండి, ఎందుకంటే జస్ట్ మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని ఇప్పుడు వరకు ఉపయోగించుకున్నాం కదా. ఓకే, సింపుల్గా దీన్ని మల్టీలైన్ కామెంట్లో పెట్టేస్తాను. పెట్టేసిన తరువాత ఓకే, మల్టీలైన్ కామెంట్లో పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని రాద్దాం. ఏమనుంది, సింపుల్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏం కావాలంట, 5 × 1 = 5 అని ప్రింట్ చేయాలంట. ఓకే, ఆ తర్వాత కొత్త లైన్లో మనకి ఏం కావాలి, ఆ తర్వాతది కావాలి. సింపుల్ అనమాట. సో ఇటువంటివి చాలా కాపీ చేసి పేస్ట్ చేసుకుందాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సింపుల్గా వీటిని చేంజ్ చేసేయండి. ఇది 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇది ఇలా చేయడానికి గల కారణం ఏంటి అంటే మనం ఇప్పుడు వరకు ఒక్క ప్రింట్ఎఫ్ మాత్రమే నేర్చుకున్నాం అన్నమాట. ఫర్ లూప్లు ఏవి ఇంకా నేర్చుకోలేదు. తరువాత వాటి గురించి మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి నాలెడ్జ్లో ఇది ఎలానే చేయగలం అనమాట. ఓకే, 10 15 5 4 ఎంత 20 25 30 35 40 45 50. ఓకే, ఇప్పుడు ఒక్కసారి దీన్ని రన్ చేసి చూద్దాం.
చూసారా 5వ యాక్ట్ మీరు రాశారనమాట. సింపుల్ ప్రోగ్రామింగ్ అనేది ఎంత సింపుల్ అంటే ఆట ఆడుకోవచ్చు అంతే.